కొత్తగా ఒక ఏఐ మోడల్ వచ్చిందంటే ఈ ఏఐ మోడల్ నుంచి మీ ఇమేజెస్కి వివిధ రకాల ఎఫెక్ట్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. పైకి దీన్ని ఉచితంగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఇది నిజంగానే ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చా, ఏంటా ఏఐ మోడల్, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. తక్కువ ధరకే లెవెల్ 1 లెవెల్ 2 రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 10,000 రూపాయలకి ఏఐ కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఏఐ తెలుగు కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. రిఫరెంట్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. తాజాగా ఆలీబాబా వాళ్ళ క్వెన్ ఏదైతే ఉందో వాళ్ళు క్వెన్ విఎల్ఓ అనే ఒక కొత్త మోడల్ అయితే తీసుకొచ్చారు. క్వెన్ విఎల్ఓ మోడల్ ద్వారా మీరు ఇమేజ్ జనరేట్ చేయొచ్చు, రియలిస్టిక్ ఇమేజ్ జనరేట్ అని చెప్తున్నారు. ఏదైనా ఒక ఇమేజ్ జనరేట్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ మార్చొచ్చు అని చెప్తున్నారు. దానికి అడిషనల్ గా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే ఒక ఇమేజ్ కి బ్యాక్గ్రౌండ్ వివిధ రకాలుగా మార్చుకోవచ్చు అని చెప్పారు కదా, అలాంటివి ఉన్నాయి. ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఒక కలర్ నుంచి ఇంకో కలర్ కి మార్చుకోవచ్చు, దానికి సంబంధించిన టెక్స్చర్ కింద మల్టిపుల్ ఇన్పుట్స్ ఇమేజ్ ఇచ్చి దాన్ని ఫైనల్ గా ఇంకొక సింగిల్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇలా వివిధ రకాలుగా దీన్ని ట్రై చేయొచ్చు అని చెప్తున్నారు. వివిధ రకాలుగా ఈ మోడల్ అయితే ట్రై చేద్దాం. సో దానికోసం నేను Qwen.ai అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళింది. మీరు కూడా Qwen.ai వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు లాగిన్ అవ్వండి మీ జీమెయిల్ ఐడి అకౌంట్స్ తో. లేదు నాకు కొంచెం చైనా వాళ్ళ వెబ్సైట్ కాబట్టి నేను లాగిన్ అవ్వాలి డౌట్ గా ఉందంటే కనుక మీకు టెంప్ మెయిల్ అనే ఒక వెబ్సైట్స్ ఉంటాయి. టెంప్ మెయిల్ లోకి వెళ్ళి టెంపరీగా మెయిల్ క్రియేట్ చేసుకుని కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. లాగిన్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకోండి. Qwen3-235B-822B ఈ మోడల్ ద్వారానే ఇప్పుడు కొత్త ఇమేజ్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఒక క్రియేటివ్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో నేను ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గట్టుగానే ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయిందండి. ఒకసారి నేను క్వాలిటీ కూడా చూపిస్తాను చూడండి. ఒక ఆస్ట్రోనట్ ఒక పూల తోటలోకి వచ్చారు, పైన రెయిన్బో ఉండాలని చెప్పి. సో దాని తగ్గట్టుగా జనరేట్ అయింది. ఒకసారి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇమేజ్ చూస్తే 150 KB వచ్చింది, కానీ జూమ్ చేసినా పర్లేదు, క్వాలిటీ బాగానే వచ్చింది. ఈసారి ఏం చేద్దాం అంటే మీకు కింద చెప్పాను ఇది ఎఫెక్ట్స్ ట్రై చేయొచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఒక ఇమేజ్ ఇన్పుట్ గా ఇచ్చి టెస్ట్ చేస్తాను. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. నేను ఒక కుక్క ఇమేజ్ ని డౌన్లోడ్ చేశాను. ఆ కుక్కని ఇన్పుట్ గా ఇస్తున్నాను ఇమేజ్ కింద. ఇప్పుడు ఈ ఇమేజ్ ని ఏం చేయమంటున్నానంటే ఈ కుక్కని ఒక సూపర్ హీరోల కింద కన్వర్ట్ చేయి, దానికి రెడ్ క్యాప్ ఉండాలి, అలానే కళ్ళు మెరుస్తూ ఉండాలని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఈ ఇమేజ్ ని ఎలా మారుస్తుందో చూద్దాం. నిజంగానే గ్లోయింగ్ ఐస్ తో సూపర్ హీరోని చేసి ఆ కుక్కనైతే మార్చేయడం జరిగింది. దీనికి ఉన్న డీటెయిల్స్ ని యాడ్ చేసి మన డిఫరెంట్ గా అయితే అవుట్పుట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇంకొంచెం క్రియేటివ్ గా మరికొన్ని ఇమేజ్ కూడా ట్రై చేద్దాం. ఇన్పుట్ గా అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. ఈ లివింగ్ రూమ్ ఇమేజ్ ఇచ్చి దీంట్లో ఇంకొన్ని అడిషనల్ ఆబ్జెక్ట్స్ యాడ్ చేయమని అడుగుతాను. ఈ ఇమేజ్ ని అయితే క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆ లివింగ్ రూమ్ లో మనకి టీవీ కానీ ఇతర అప్లయన్సెస్ లాంటివి ఏం లేవు కదా, అవి యాడ్ చేయాలని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఈ పర్టికులర్ రూమ్ లో ఒక టీవీ యాడ్ చేయాలి, వాక్యూమ్ క్లీనర్ యాడ్ చేయాలి, క్యాట్ స్లీపింగ్ ఆన్ ద సోఫా, ఇవన్నీ యాడ్ చేయమని చెప్పి ఈ ఇమేజ్ కి అయితే అని చెప్పి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒకసారి ఇమేజ్ క్లియర్ గా జూమ్ చేస్తే మనకు అర్థం ఉంది ఏమేమి యాడ్ చేసిందో. ఫస్ట్ నేను టీవీ యాడ్ చేయమన్నాను. మరి నాకు ఎక్కడ టీవీ అయితే కనిపించలేదు. ఇదైతే టీవీ కాదు, ఇంకెక్కడైనా ఉందా అంటే చూస్తే టీవీ లేదు. బట్ రోబో అయితే యాడ్ చేసిందండి. ఇంకోండి రోబో వాక్యూమ్ క్లీనర్ యాడ్ చేసింది. ఒక పిల్లి సోఫా మీద కూర్చుందని ఇస్తే సోఫాని క్రియేట్ చేసింది, కానీ పిల్లి ఏమో కింద కూర్చుంది. పిల్లి కూర్చుంది కరెక్టే, బట్ పిల్లి సోఫా మీద కూర్చున్నట్టు కాదు. సోఫా ఉంది బట్ పిల్లి కింద కూర్చుంది. ఆ పిల్లోకి ఒక్కో తెలియట్లేదు, తల అక్కడ ఉంది, తోగోడు కనిపిస్తుంది, తల కనిపించట్లేదు. అంత క్లారిటీ లేదు, కానీ కొంతమేర జనరేట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే నేను డైరెక్ట్ గా ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఒక తెలుగు కప్పులు ఉంటారు అని చెప్పి వాళ్ళు నవ్వుతూ ఉంటారు. బట్ ఈసారి నేను 16:9 ఆస్పెక్ట్ రేషియోలో జనరేట్ చేయమంటున్నాను. ఎందుకంటే మీకు జనరేట్ చేసిన ఇమేజ్ అన్ని కూడా 1:1 రేషియో ఇమేజ్ జనరేట్ చేస్తుంది. బట్ నాకు ఇలాంటి రేషియోలో జనరేట్ చేస్తున్నారు తెలుసుకోవడం కోసం ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. తెలుగు కప్పుల్ లాగానే ఉన్నారు. సో 2080 అనగానే చేతిలో ఏదో రోబోట్ కింద ఇవ్వడం జరిగింది. సో బట్ అగైన్ మరి రేషియో అయితే మారట్లేదు. మేబీ ఇది ఫిక్స్డ్ గా 1:1 రేషియో ఇమేజ్ జనరేట్ చేస్తున్నామో. నేను డీటెయిల్ గా అడిగినా కూడా అయితే ఇవ్వలేదు అనమాట. వాళ్ళు తెలుగు కప్పులు అనిపించాలని ఇమేజ్ అయితే ఉంది. సో మీరు దీన్ని సేవ్ చేసుకోవచ్చు. సార్ గుర్తుపెట్టుకుంటే 1, 2, 3 ఇప్పటి వరకు 4 ఇమేజ్ జనరేట్ చేస్తున్నా. ఇక్కడ మనకి అయితే ఎక్కడ ఇబ్బంది లేదు, స్టిల్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఒక ఫ్యూచరిస్టిక్ టైప్ డిజైన్ తో ఒక ఇమేజ్ జనరేట్ చేయమని చెప్తాను. నేను ఇచ్చిన టెక్స్ట్ ఏదైతుందో ఈ ఇమేజ్ కి యాడ్ అయిపోయింది అనమాట. అంటే చాట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు నేను కొత్త చాట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ ఇన్పుట్ గా ఇస్తున్నాను. ఈసారి నేను ఏం చేస్తున్నాను అంటే ఇచ్చిన ఇమేజ్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మార్చమంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలని చెప్పి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇతను ఇమేజ్ ని కాస్త సైన్స్ ఫిక్షన్ స్పేస్ షిప్ లాగా మారిపోవాలి, బ్యాక్గ్రౌండ్ అంతా పెద్ద స్క్రీన్ ఉండాలని చెప్పి నిజంగానే పెద్ద స్క్రీన్ తో కొంచెం సైన్స్ ఫిక్షన్ లాగానే వచ్చింది. కొంచెం ఫేస్ అతను అటువైపు ఉంటే కాస్త తిప్పి మరి
ఇమేజ్ జనరేట్ చేసింది, బాగానే అనిపించింది నాకు ఇది. సో మీరు గమనిస్తే ఇప్పటి వరకు జనరేట్ అయిన ఇమేజెస్ 1 minute లోపే జనరేట్ అవుతున్నాయి. సో యాక్చువల్ గా మనకు టెక్స్ట్ ఇచ్చి ఇమేజ్ ప్రాంప్ట్ జనరేట్ చేయడం వేరు, ఈవెన్ మనం ఒక ఇమేజ్ కి ఇలాంటి ఎఫెక్ట్స్ యాడ్ చేయమన్నా కూడా ఫాస్ట్ గా జనరేట్ చేస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ మోడల్ కొంచెం ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. నేను ఇంకొక చాట్ ఓపెన్ చేస్తున్నాను, ఇంకో ప్రాంప్ట్ ఇచ్చాను, విత్ ఇన్ 20 seconds లోపల జనరేషన్ అయితే స్టార్ట్ చేస్తుంది. అది మంచిది అనమాట. ఇందులో ఫ్యూచరిస్టిక్ రిక్షా, ఎలక్ట్రిక్ రిక్షాస్ ఉండాలి, ఇండియన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాస్, స్నో బోర్డ్స్ ఉండాలి, ఫ్లయింగ్ డ్రోన్స్ ఉండాలంటే జనరేట్ చేసిన ఇమేజ్ ఇది. ప్రెసెంట్ ఉన్న ఎలక్ట్రిక్ రిక్షాస్ కన్నా కొంచెం డిఫరెంట్ గానే జనరేట్ చేస్తుంది. ఫ్లయింగ్ డ్రోన్స్ ఉన్నాయి, స్నో బోర్డ్స్ ఏదైతే ఉందో అది జనరేట్ చేయలేదు. కానీ ఓవరాల్ గా చూస్తే ఈవెన్ స్ట్రీట్ సంబంధించిన ఆ కింద రోడ్ల డిజైన్ కూడా మార్చేసింది అనమాట. పర్లేదు, బాగానే వచ్చింది కూడా. వెరైటీ ఆబ్జెక్ట్స్ ఇచ్చారు కదా వీళ్ళు, ఇలా 4-5 ఆబ్జెక్ట్స్ ఇచ్చి దాన్ని యాడ్ చేయమంటున్నారు కదా, అలాంటిది కూడా ట్రై చేద్దాం. పుట్ దీస్ బాతింగ్ ప్రొడక్ట్స్ ఇంటూ ద రెడ్ బాస్కెట్ అని చెప్పారు కదా, మన అలా కాకుండా ఒక మల్టిపుల్ ఇమేజ్ దీన్ని ఎలా తీసుకుంటో చూద్దాం. మొత్తం 5 ఇమేజెస్ అయితే ఇన్పుట్ గా ఇచ్చాను. ఒక పెద్ద హౌస్ లోపల ఉన్న హాల్లో ఈ ఆబ్జెక్ట్స్ పెట్టమని చెప్పాను. ఒకసారి ఎలా పెడుతుందో చూద్దాం. ఇది ఒకే ఆబ్జెక్ట్ తప్ప ఇంకేం తీసుకోలేదు. మరి అది నేను ఎగ్జాక్ట్ గా ప్రాంప్ట్ తప్పించానంటే తెలియదు, కానీ పెద్ద ఇంట్లో హాల్ అయితే తీసుకుంది, కానీ చివరిగా ఉన్న ఇమేజ్ ఒక్కటి మాత్రమే ఇన్పుట్ గా తీసుకుంది. మీరు సరిగ్గా గమనిస్తే వీళ్ళు అన్ని ప్రోడక్ట్స్ ని కలిపి ఒకటే ఇమేజ్ కింద ఇచ్చారు. మేబీ అన్ని కలిపి ఒక ఇమేజ్ కింద ఇవ్వమో, అలా నేను చెక్ చేయలేదు. ఈ మోడల్ అయితే మాత్రం నాకు బాగానే నచ్చిందండి. సో మన ఎఫెక్ట్స్ కింద యాడ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ ని బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు, ఉన్న ఇమేజ్ కి కొత్త ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు వరకు నేను చూసినట్లయితే ఒక 7 ఇమేజ్ జనరేట్ చేశాను, బట్ ఎక్కడి వరకు కూడా నాకు లిమిట్ లాంటిది ఏం కనిపించలేదు. సో ఫ్రీగానే అనిపిస్తుంది. ఇంకొక ఇమేజ్ కూడా, ఇంకొక ప్రాంప్ట్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఒక వెర్టికల్ గా ఉన్న ఇమేజ్ ఇన్పుట్ గా ఇచ్చాను. ఇప్పుడు అది నేను ఇచ్చిన ఇమేజ్ యాక్చువల్ గా పొద్దున్న తీసిన ఇమేజ్, దీన్ని నైట్ టైం ఉన్న ఇమేజ్ కింద మార్చి ఆకులు మెరవాలని చెప్పి కొన్ని ఎడిషనల్ ఎఫెక్ట్స్ ఇచ్చాను. అది ఎఫెక్ట్స్ యాడ్ చేస్తున్నా లేదు చూద్దాం. మెరిసిలా జనరేట్ చేసింది, కానీ నేను పొంతం లేకుండా వచ్చింది అనమాట. మనం చెప్పినట్టు చేసింది, కానీ నాకు అదే ఇమేజ్ శాంపుల్ అనేది అర్థం కాలేదు. చివరిగా ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను, తెలుగు వెడ్డింగ్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తే అది ఫేసెస్ అసలు క్లారిటీగా ఇవ్వలేదండి. క్లోజ్అప్ ఇమేజ్ వరకు ఇచ్చింది, కానీ జస్ట్ తెలుగు వెడ్డింగ్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది, కానీ ఫోర్ గ్రౌండ్ ఇమేజ్ అయితే కరెక్ట్ గా రాలేదు. సో Qwen 3 మోడల్స్ టెస్టింగ్ అయితే ఎలా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున లెవెల్ 1 లెవెల్ 2 కోర్స్ కాంబో కోర్సు కేవలం 10,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏ తెలుగు కోర్సులు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కమించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏగన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.